ఫ్రెండ్స్, ఈ మధ్యలో కూరగాయలు కొనడానికి ఆడవాళ్ళ కంటే ఎక్కువ మొగోళ్ళే బయటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. కరోనా తర్వాత కూరగాయలు కొనేటటువంటి పరిస్థితి మొగోళ్ళకి ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి చూస్తాను. నాతో పాటు చాలామంది మొగోళ్ళే వచ్చి కూరగాయలు కొంటూ ఉంటారు. మరి కూరగాయలు కొనేటప్పుడు ఒక్కొక్క కూరగాయని మనం ఏ విధంగా చూసి కొనాలి, ఎందుకంటే చాలామంది మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇప్పుడు దోసకాయ. సో దోసకాయ కొనాలంటే ఏం చేయాలంటే, సో దోసకాయలలో ఇప్పుడు దోసకాయలలో 2 రకాల దోసకాయలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి పప్పు దోసకాయ ఉంటుంది, దాని తర్వాత ఇది నాటు దోసకాయ అంటారు, ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ దోసకాయ కొనేటప్పుడు మనం చూడాల్సినటువంటి ఇది ఏంటంటే, దోసకాయలలో ఇక్కడిక్కడ పుచ్చులు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోవాలి. పుచ్చులు ఉంటే కొనద్దు. దాని తర్వాత సో మళ్ళీ ఇంకేంటంటే, దోసకాయను ఇట్లా ఒక్కసారి ఇట్లా అని చూడాలి. ఇట్లా ఒక్కసారి ఈ దోసకాయను ఒత్తి చూడాలి. ఒత్తి చూస్తే అది గట్టిగా ఉన్నదనుకో మంచిగా ఉంటుంది. అదేవిధంగా దోసకాయలలో నల్ల కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో నల్లగా ఉండేటటువంటి దోసకాయలు అనేవి చేదుగా ఉండేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటిని మనం తీసుకోవద్దు అనమాట. తర్వాత ఈ ఆలుగడ్డ. సో ఆలుగడ్డ కొనేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఆలుగడ్డలు నల్లగా ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ ఉందనుకో, సో ఆలుగడ్డ అనేది ఖరాబ్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. అదేవిధంగా సో ఈ ఆలుగడ్డ లోపల కూడా పుచ్చులు ఉంటాయి. సో ఆ పుచ్చులు కూడా ఉన్నాయా లేవా చూసుకొని కొనుక్కోవాలి. సో ఆలుగడ్డలు కొనటంలో ఈ జాగ్రత్త పాటిస్తే చాలు. తర్వాత టమాటాలు ఫ్రెండ్స్. ఎందుకో నాకు అన్నిటికంటే చాలా రిస్క్ ఏంటంటే టమాటాలు కొనడం. ఎందుకంటే టమాటాల చిన్న చిన్న రంధ్రాలు వస్తున్నాయి. చిన్న చిన్న రంధ్రాలు వచ్చినప్పుడు అవి వర్షాలు పడ్డప్పుడు ఈ కాలంలో ఏమవుతుంది, మనం తినేటటువంటి కూరగాయలనేమో రోడ్డు మీద అమ్ముతున్నారు దుమ్ముకు ధూళికి. అదే మనం వేసుకునేటటువంటి చెప్పులనేమో మంచిగా ఏసీలలో పెట్టి దాని తర్వాత అద్దాలలో పెట్టి అమ్ముతూ ఉన్నారు. అందుకనే సో కూరగాయలు మనం తినేటటువంటి కూరగాయలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ టమాటాలలో ఎక్కడన్నా రంధ్రాలు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితులలో కొనద్దు. దాంట్లోకి ఎంత వెళ్ళిపోయిందో మనం చెప్పలేమన్నమాట. టమాటాలు కూడా కొనేటప్పుడు మనం ఏం చూడాలంటే, రంధ్రాలు ఉన్నాయా లేవో ఒక్కసారి చూసుకోవాలి. అదేవిధంగా మెత్తగా ఉన్న టమాటాలు కొనద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మెత్తగా ఉందనుకో ఈ పాటు మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే కొనొద్దు. తర్వాత వీలైనంత వరకు మనకు తెచ్చినటువంటి కూరగాయలు మంచిగా నీట్గా కనుక్కొని వండుకోవాలి. దాని తర్వాత ఈ ఆనకాయ. సో తెలంగాణలో ఆనకాయ అంటారు, ఈ మనకు ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ వచ్చి దీన్ని సొరకాయ అంటారు ఫ్రెండ్స్. ఈ ఆనకాయ కొనేటప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా ఈ తెల్లపాటు ఎక్కువ ఉందనుకో, ఈ తెల్లపాటు ఎక్కువ ఉండేటటువంటి ఆనకాయలు లేతగా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఆనకాయ అంటే మనం లేతగా ఉన్నదా లేదా చూసుకోవాలి ఫస్ట్. అయితే దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఇది దీంట్లో ఒక గోరు మనం దించినాం అనుకో ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఒక గోరు కనుక దీంట్లో దించితే ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మనం చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, ఇది లేత ఆనకాయ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఏంటిది, వంకాయ కొనేటప్పుడు. సో వంకాయలలో మనకు ఈ తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, దాని తర్వాత ఈ మధ్యలో పొడుగు ఉండేటువంటి వంకాయలు 3 రకాల వంకాయలు వచ్చినాయి. సో ఈ వంకాయలలో మనం చూడాల్సినటువంటి మెయిన్ విషయం ఏంటంటే, వంకాయకు పుచ్చులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎక్కడన్నా పుచ్చులు ఉన్నాయి, ఒక్కసారి మనం చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఈ పుచ్చులు ఉన్న వాటిని కిందికి ఇట్లా తిప్పుతారు. సో పైనగా చూస్తే మంచిగా అనిపిస్తుంటుంది. దాని తర్వాత కిందంగా చూసే వరకల్లా మనం సడన్గా మనం తీసేసుకుంటే ఇట్లా అయిపోతుంది. సో కూరగాయలు కొనేటప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు వెలుతురులోనే కూరగాయలు కొనేటటువంటి ప్రయత్నం చేయాలి మనం. అంటే పగటిపూటనే కూరగాయలు కొనాలి. నైట్ పూట కొన్నాం అనుకో ఇక అయిపోయినట్టు మన పనిగా. దాని తర్వాత ఈ కరివేపాకు చూసేటప్పుడు, ఇది చూసిరా, ఇది కరివేపాకు ఈమె ఫ్రీగా ఇచ్చిందని నేను తీసుకున్నాను. కానీ ఈమె కరివేపాకు ఇచ్చేటప్పుడు ఇట్లాంటి మచ్చలు లేని కరివేపాకు తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి లేత ఉండేటటువంటి కరివేపాకు అనేది కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది. దాని తర్వాత లేత కంటే ఇదేమో ఇది ముదురు ఆకుపచ్చ రంగు ఉంది, అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగు ఉండేటేమో లేత ఇది. సో ఇది ముదురు ఆకుపచ్చ ఉన్నాయి కాబట్టి సో ఇది కొంచెము స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే, ఇట్లాంటి కరివేపాకు మీద మచ్చలు లేకుండా చూసుకోవాలి. అట్లనే దుమ్ము దూరం అయితే కరివేపాకు మీద చాలా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకొకటి చూసుకుంది ఏంటంటే, సో ఈ పుదీనా కొనేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పెద్ద పెద్ద పుదీనా కట్టలు చూస్తే అందులో ఏం చేస్తారంటే, సో ఇదైతే మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ పుదీనా అయితే. సో ఇట్లాంటివి మనకు ఆకులు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. పుదీనా అంటే మనకు ఆకులే, సో ఆకులు మంచిగా ఉన్నాయా లేవో చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆకులు అనేవి ఏం చేస్తారంటే, అవి ఎండకు పెడితే దగ్గర ముడుచుకుపోయినా తీసుకొస్తారు. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ బయట పెట్టినా కానీ ఖరాబ్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది.
ఓకేనా. సో ఇవి ఈరోజు మనం తెచ్చినటువంటి కూరగాయలు, వాటి యొక్క విశేషాలు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా కూరగాయలు తెచ్చినా అనుకో చెప్తాను నేను. అవి ఇంకా మిగతా అంటే మనకి కవర్ కానీ కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు బెండకాయ ఉందనుకో, బెండకాయ ఎట్లా వేయాలి, బీరకాయ ఎట్లా వేయాలి, సో అవి నెక్స్ట్ టైం నేను తీసుకున్నప్పుడు చెప్తా ఫ్రెండ్స్. సో నాకు తెలిసి అయితే ఈ సమయంలో కూరగాయల వ్యాపారం అనేది చాలా చాలా మంచిది. ఇంటికాడ కూర్చొని కూరగాయలు అమ్మితే నెలకు 15-20 వేలు ఖచ్చితంగా ఎటువో ఫ్రెండ్స్. సో మీరు ఖాళీ ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటి పని అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.